అనిల్ రావుపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావుపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాలుగా నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహో గరికపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పై సాహో గరికపాటి, సుస్మిత కొండెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరు స్కూలులో పిల్లలకు ఆటలు నేర్పించే డ్రిల్ మాస్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా ఈ సినిమా టైటిల్తో తాజాగా ఓ టీవీ ఛానల్లో జరిగిన ఈవెంట్లో మెగా డాటర్ కమ్ నిర్మాత సుస్మిత కొణిదెలతో పాటు డైరెక్టర్ అనిల్ రావుపూడి కూడా పాల్గొన్నాడు. ఈ ఈవెంట్లో మెగా 157 టైటిల్ను మన శంకర్ వరప్రసాద్ గారు అని చెప్పకనే చెప్పేశాడు అనిల్ రావుపూడి. ఈ సినిమాలో శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో చిరు కనిపించబోతున్నాడని, వచ్చే సంక్రాంతికి ఈ సినిమాకు రిలీజ్ చేస్తామని తెలిపాడు. దాంతో పాటు మరో కీలక అప్డేట్ కూడా ఇచ్చాడు అనిల్ రావుపూడి. ఈ నెల 22న మెగాస్టార్ బర్త్డే కానుకగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేస్తామని తెలిపాడు. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అనిల్ రావుపూడి మెగా 157 సినిమాకు సంబంధించిన షూటింగ్స్ లో శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ ను కూడా ఆయన కంప్లీట్ చేశాడు. దానితో ఆగస్టు 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈయన ఈ సినిమా టైటిల్ తో పాటు ఓ టీజర్ను కూడా ఖచ్చితంగా విడుదల చేస్తాడని మెగా అభిమానులు గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మెగా 157 సంబంధించిన కేవలం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ను మాత్రమే విడుదల చేసే ఆలోచనలో అనిల్ రావుపూడి ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ గా నిలవడంతో చిరంజీవి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని ఒక కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. మరి ఇప్పటి వరకు అనిల్ రావుపూడి సినిమాలో కామెడీ చాలా హైలైట్ అవుతుంటుంది. అయితే కొంతమంది మాత్రం ఆయన సినిమాల్లో క్రింజ్ కామెడీ ఉంటుందని కామెంట్లు చేస్తుంటారు. మొత్తానికైతే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అతని సినిమాలను చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవిని ఒక డిఫరెంట్ గెటప్ లో చూపించి కామెడీ చేయించబోతున్నట్టుగా తెలుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.